అందరికీ నమస్తే. తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇవాళ నా డ్యూటే పడ్డది, ఎందుకంటే మా లచ్చవ్వ ఊరికి పోయింది. అందుకనే నేనే వచ్చిన ఆర్తలు చెప్పనికి. మరి ఆర్తల్లోకి పోయే ముందు తెలుసు కదా హెడ్లైన్స్, చూసేద్దామా? కోట్లు కురిపిస్తున్న నెత్తెంటికెలు, శ్రీవారి అప్పుకు ప్రజల కొప్పులు. పొట్టెమ్మ లెక్క కూసున్న ఎర్రబెల్లి, ఏడేడు కొండలెక్కలేక అవస్థలు. పొరవాటు పడిపోతున్న మల్లన్న, మందలిచ్చి మళ్ళా పట్టుకొచ్చిన మంగ్లీ. అడ్వాన్స్ అయిన కారు కార్యకర్తలు, అప్పుడే సురువైన నువ్వెంత అంటే నువ్వెంత. న్యాయం కావాలంటున్న అల్వాల్ కుక్క, పోలీస్ పెద్ద సారుకు వినమ్ర విన్నపం. ఎంటికలకు బుగ్గలో ఎంటికలు కొంటాం, స్టీల్ సామాన్ ఇస్తాం, గిన్నెలు గిలాసులు చెంచాలు ఇస్తాం. నవ్వొస్తుందా? మరి మంగ్లీ నెత్తెంటికల వ్యాపారం చేస్తుందంటే రాదా మరి? అయినా నాకు తెలవకడుగుతా, నెత్తెంటికలంటే మీకు చీప్ అనిపిస్తుండొచ్చు కానీ ఆ నెత్తెంటికలతోని ఒక జిల్లాను మొత్తం సాధొచ్చు తెలుసా? ఎట్లనో చూస్తారా? తమద్దేకోపచ్చు ఎట్లుంటుందో ఆ వ్యాపారం. దేవుడా, భగవంతుడా, నారాయణ, నీకు ఇచ్చేదందుకు నా తాన ఏం లేదు, నెత్తెంటికలు తప్ప అని తిరుపతి ఎంకన్నా తాని పోయిన వాళ్ళంతా మొక్కుకుంటారు కదా. ఇదివరసంది నెత్తెంటికల మొక్కు తీసుకున్న వాళ్ళు ఎవ్వరు అట్లా బాధపడకుండ్రు. ఇక ఎందుకట్లా అంటే భక్తితోని మీరు ఇచ్చేక ఎంటికల ఇలువెంతో మీకు ఎరకలేదు కాబట్టి. ఒక్క ఏడాదిలో భక్తులంతా కలిసి ఎంకన్న దేవునికి సమర్పించుకున్న నెత్తెంటికల ఇలువెంతో ఎరికేనా? అచ్చరాల 64 కోట్ల రూపాయలు. కాబట్టి మీరు కూడా మీరు ఇచ్చిన ఎంటికల పొడుగును బట్టి దేవునికి సొమ్ము ముట్ట చెప్పి కుబేరునికి అప్పు తీర్చి పుణ్యం కట్టుకున్నట్టే. మొత్తం 50 టన్నులు జమ అయితే ఇంటర్నెట్ లో ఏలం పాట పెట్టిండ్రట తిరుపతి దేవస్థానం అధికారులు. అవిటిని 64 కోట్లు పెట్టి బయట దేశాలలో కొనుక్కున్నారట. ఏహే, గంత రేటు వలుపుతాయా మీ కథగాని అనుకుంటున్నారా? కానీ అది నిజముల్లో. ఎందుకంటే అవిటితోని చాలా లాభాలున్నాయట. అందులో కూడా ఆడోళ్ళ ఎంటికలకు మొగోళ్ళు ఇచ్చే ఎంటికలకు అలాగే రేటు వలుపుతున్నాయి అన్నట్టు. మన ఆడోళ్ళు ఇచ్చే నెత్తెంటికలు పిరమే ఉంటాయట. ఎందుకంటే బయట దేశాలకు మన ఆడోళ్ళ లెక్క పొడుగు జడలు ఉంటాయి కదా, ఏమున్నా అన్ని పిల్క జుట్లేనాయే. పెంచుదామని ఎన్నేళ్ళు చూసినా గానీ వాళ్ళ నెత్తులకు జానెడు ఎంటికలు కూడా పెరిగాయట. ఇక మనోళ్ళ ఎంటికలు కూడా గట్టిగానే ఉంటాయట. అగో అందుకే ఈడ కొనుక్కోవైన నెత్తెంటికలతోని బయట దేశాల ఆడోళ్లకు మొగోళ్లకు సగురాలు విగ్గులు తయారు చేసి అమ్ముతుంటారట. ఒక్కొక్క సగురానికి ఏం తక్కువ 50,000 రూపాయలు వలుపుతుందట. అందుకే మన ఇండ్ల పండి కొందరు ఆడోళ్ళు తిరుగుతుంటారు చూడండి, చికెంటికలకు స్టీల్ సామాన్ అనుకుంటా. వాళ్ళు కూడా మన తాన చేసేది గదే పని. స్టీల్ చెంచాలకో కటోరలకో ఇండ్లలో ఆడోళ్ళు అమ్ముకునే ఎంటికలు పట్టుకపోయి చిక్కులు తీసి సగరాలు విగ్గులు తయారు చేస్తుంటారు అన్నట్టు. ఇక మొగోళ్ళ ఎంటికలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవిటికి జర రేట్ తక్కువనే ఉంటది. కానీ అవిటితో కూడా విగ్గులు తయారు చేస్తుంటారట. సినిమాలోళ్ళు టీవీలోలే కాదు, పెద్దగా చుట్టు కనబడాలనుకునేటోళ్ళు అంతా ఎంత రేటు పెట్టైనా ఇగ్గులు సౌరాలు కొనుక్కుంటారు అన్నట్టు. అగో ఇది ఎంకన్న దేవునికి ఇచ్చే నెత్తెంటికల ముచ్చట. ఇంకా అయితలేదేందా అని అనుకున్నాం కానీ షురు అయింది, మంచిగానే షురు అయింది. లీడర్లు అన్నాక కార్యకర్తలు, పార్టీలు అన్నాక గ్రూపులు ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పుండ్రి? మంచిగా ఉండదు కదా. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం, మంత్రి గారి వర్గం, ఇట్లా అన్నుంటేనే పార్టీ పరిపూర్ణంగా ఉంటుంది. ఇట్లా చేస్తే ఏరే పార్టీలు కూడా పంచాది పెట్టుకోనికి ఛాన్స్ ఉండదు. ఇక అగో అందుకే కారు గుర్తోళ్ళు కూడా ఇదే ట్రెండ్ను స్టార్ట్ చేసిర్రట. ఏడనో కాదు, గా భువనగిరి కాడ. భువనగిరి కాడ లీడర్ల లడాయి సురువైంది. మన బూర నర్సే గౌడ్ ఉన్నాడు కదా, అదే ఎంపీ సారు. ఆయనకు పైళ్ళ శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే మనసులకు అస్సలే పడతలేదట. ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తలేరు, వీళ్ళే కొట్టుకుంటున్నారట. ఇవాళ డాగు బంగ్లా కాడ జర్ర చేపట్ల కొట్టుకున్నంత పని చేసిండ్రు వీళ్ళ వర్గం వాళ్ళు వాళ్ళ వర్గం వాళ్ళు. లోపల కొట్టుకున్నారట కానీ ఎవరు కొట్టిండ్రో ఎవరిని గుద్దిండ్రో తెలుస్తలేదు. ఎట్ల సత్తిరెడ్డి మాత్రం ఎటమాటం చేస్తున్నాడని అంటుర్రు. ఇక చూడండి మీరే అలా పంచాది ఏందో. 2001 కేసీఆర్ పార్టీ పెట్టి నుంచే పార్టీలో పని చేస్తున్నా. ఆయన పార్టీలో చేయడానికి 3 నెలలు కూడా కావాలి. 3 నెలలుగా నన్ను ఈ గెస్ట్ హౌస్ నువ్వు ఎవరైనా వస్తాను గెస్ట్ హౌస్ మీకేం పార్టీ రాని మా ఊరు ముగ్గురమే వచ్చినాం. మేము ఈ ముగ్గురు నుంచి కొట్టాలని చూసి కొట్టారు. కేసీఆర్ సార్ ఇంకా పనే సురువు చేయలేదంటున్నాడు. మీరు అప్పుడే లడాయి సురువు చేసేట్లా? ఇంకా 4 ఏళ్ల పొద్దున్నది ఇదివరకు సంధి కొట్టుకుంటే 4 ఏళ్ల కాలం ఎట్లెళ్ళాలి అని ఆడునోళ్లే అనుకున్నారట. మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలుస్తలేదు. కానీ పైలా శేఖర్ రెడ్డి సార్, బూర నర్సయ్య సార్ ఇద్దరు మాత్రం గరంలోనే ఉన్నారట. ఎటు పోయి ఎటు తిరుగుతుందో చూడాలి ఈ పంచాది. సారు, ఓ సారు, ఏడున్నావు సారు?
అయ్యో సప్పుడు చేస్తలేడు కదా. సరే ఒక పాట పాడతా, అప్పుడన్న బయటికి వస్తాడో లేదో చూద్దాం. రెడీ. చెట్టు లెక్కగలవా ఓ ఎర్రబెల్లి గుట్ట లెక్కగలవా, గుట్ట లెక్కి నువ్వు కిందికి దిగినాక బతుకమ్మలాడగలవా, ఓ నరహరి బతుకమ్మలాడగలవా. ఏంది వస్తున్నావా లేదా? నడువిగా, మా ఓళ్ళు ఎయిటింగ్ ఇక్కడ, నువ్వు చెయ్యబోయే సాహసాలు చూస్తారట. కమాన్ కమాన్. సైకిల్ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఇదివరకు ఎన్నడూ లేని కార్యక్రమాలు చేస్తున్నాడు. జనంలోకి పోతున్నాడు, పొలాలలో తిరుగుతున్నాడు, పబ్లిక్ ను పలకరిస్తున్నాడు. వరంగల్ జిల్లాలో అయితే ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సార్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు అనుకోరాదు. జనానికి సిరిసిల్ల రాజయ్య సార్ లేని లోటు తీరుస్తున్నాడు. కావాలంటే సార్ ఏం చేస్తున్నాడో చూడుండ్రిగా. ఎర్రబెల్లి సారు నువ్వు స్టార్ట్ చేయిగా నీ పర్వతగిరి సాహస యాత్ర. అయ్యో ఏంది అప్పుడే దమ్ము వచ్చిందా? ఇప్పుడే మాటలు నడిమిట్లకు వచ్చినాక ముచ్చట వెనక చీరు పెడదు గాని నడివిగా. అయ్యో సార్ వెనక పోతుండు, ముంగడికి రా సారు. ఆడోళ్ళు ఎంత ముంగడికి పోతున్నారో చూడు ఒకపారి. గదే ఇంకా అంత ఎత్తులున్నది పోవాల్సింది. చూడకిగా చూస్తే భయపడతావు. సురువు చేసినావు అయిపోయాయి, నడుస్తూనే ఉండిగా. అరే మళ్ళా కూర్చుంటాడు. నడిమిట్లకు వచ్చినాక మళ్ళేం ఆలోచన చేస్తున్నావు? వెనక చీరు గడ్డం కొక్కుందు గాని నడివిగా. ఇక ఇప్పుడు చెట్ల నడిమిట్లకెళ్ళి నీ ముంగడ ముసలమ్మ మంచిగా నడుస్తుంది, నువ్వేమో చెమటలు కక్కి చూడుకోబడుతుంది. అమ్మో అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి కదా, ఎట్లెక్కుతాడో ఏమో. ఏం కాదు సారు, గా ముసలోళ్ళు ఎక్కుతున్నారు నీతోను కాదా? మోకాలు పట్టుకుంటే ఎక్కువ, మరి ఉట్టిగానే అయితే అవి దేవుని దర్శనం. ఇక జర మళ్ళొక పార్క చెట్టును పట్టుకొని దమ్ము తీసుకో. అమ్మో ఎటో ఉన్నది కదా, ఊకే నన్ను వచ్చి పాడైతే అనుకుంటున్నట్టుండు. ఎట్లా చూస్తుండో చూడండి. అగో బల్మీటికి నవ్వుతుండు. ఎరుకైతుంది దీని బాధ. ఏం చేస్తావు? ఇప్పుడు వెనక పోతే ఇజ్జత్ పోతుంది. నడువిగా ఇజ్జత్కే సవాల్ ఇది. అది అట్లా పట్టుకొని ఎక్కువ. ఇక కూసో, దగ్గరికి వచ్చినట్టుంది కదా. అమ్మయ్యా ఎంత నిమ్మలమైంది పో అనుకుంటుండు. మరి ఎన్నడో చిన్నప్పుడు ఎక్కితివి, గెలిచినాక ఒక్క పారన్న గిటి మొఖాన చూడకపోతివి. జరగా గుడిమెట్లు కట్టిపిస్తే ఏమాయే? ఇప్పటికన్నా చెప్పి ఆ పని. ఇక బండ సోర్కాయలు ఉన్న చెన్నకేశవ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి బయటకు వచ్చిండు. ఇక కొబ్బరికాయ నవ్వకుండా కింది మొఖాన చూసి నీ పాడుగాను దిగేదందుకు లిఫ్ట్ అసోంటిది కూడా లేకపోయా అని దిగిండు. అదైనాక పొద్దుమెక్కింది. కింద ఊళ్ళు నాడోళ్లతో బొడ్డెం మాట్లాడిండు. గదే ఎంగిలి పూల ముంగట ఆడతారు కదా బొడ్డెం మాట. ఇగో పోరగాండ్ల నడవ మోకాళ్ళ మీద కూర్చొని ఆడోళ్లతో ఆట ఆడిస్తున్నాడు. ఆడోన్లీ ఏ జరుగురువా అలా రానియండ్రి. కాళ్ళు గుంజుడు సురువు అయినట్టున్నది. ఇక లేచి అందరికి నమస్తే పెట్టిపోయిండు. కానీ ఎర్రవెల్లి సార్కు 60లో 20 యాదకొస్తున్నాయని అక్కడ వాళ్ళు అంతా అనుకున్నారట. అగో ప్రోగ్రామ్ నడిమిట్లకి లెటర్ ఏంది? ఎవలాళ్ళు ఇచ్చింది? మీకు మీ కొలువుకొక దండం, ఇదే నా రాజీనామా. ఇన్ని దినాలు మీ గోసం మోసినందుకు నాది నాకే పాదాభివందనం. ఇట్లు మీ మల్లన్న. అయ్యో మా మల్లన్న కొలువు వదిలి పోతుండా? ఎందుకు ఇట్లా? ఏడున్నాడో ఏమో. ఓ మల్లన్న. ఎవలమ్మావు? నేను మల్లన్న మంగ్లీని. ఏంది చెప్పు, పంపించినా కదా నా రాజీనామా, ఇంకేంది? గదేంది మల్లన్న, అసలు నీకు ఇప్పుడు ఏం తక్కువైందని కొలువు బంద్ చేస్తున్నావు? నీ పిల్ల అసలు ఏం ఎక్కువైందని చెప్పు ముందుగాల. గదేంది నెల నెలకు మంచిగానే ఇస్తుర్రు కదా జీతము? అబ్బో ఇస్తున్నావు నువ్వుగాక జీతం కచ్చి. నా పెళ్లికి ముందుకు జాయిన్ అయితే ఇది వరదాకా గదే జీతమాయ్. గట్లంటవేందే మల్లన్న, నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాం చెప్పు. పెద్ద మనిషి అని ప్రేమతోటి. మీ ప్రేమల కగ్గిదలుగా చిన్న ప్రేమల మీ ప్రేమలతోనే కడుపు నిండి ఆడాస్తుంది, అన్నం తింటలేదు కాదు నేను. అగో ఏందో అని ఊకుంటుంటే మీదికి పోతున్నావు. అసలు ఈడికెళ్ళి పోతే నీకెవలిస్తారు కొలువు? నీకేమెరక పిల్ల, మల్లన్నంటే పిలిచి పీఠం వేస్తారు ఎవ్వలైనా. అవునవును అందరు గదే అనుకుంటారు ఊర్లల్లా. నీ గోషి ఎవ్వరం నువ్వు కాకపోతే. గోసి గొంగడి ఇల్వ తెలవక మాట్లాడుతున్నావు. ఇప్పుడు లచ్చలు జీతం వస్తుంది. ఏంది లచ్చలా? ఏడికెళ్ళి? ఇగో పోతున్నా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు, ఆడిస్తారు. ఏందది ఇచ్చేది? ఎవలాళ్ళు? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాలు సార్ ఇస్తాడు. గాయన ఎందుకు ఇస్తాడు నీకు? ఎందుకంటే అట్టిట్లా కాదు, బాండ్ జేమ్స్ బాండ్ కొలువు పోతున్నా. ఏంది? ఆడ మంత్రులు ఏమేం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం కథ అని నిఘా పెట్టేందుకు కొంతమందిని పెట్టుకుంటున్నాడట సారు. అయితేంది పిల్ల, నేను కూడా పోయి ఆడ జేమ్స్ బాండ్ లెక్క టడాన్ అని ఇక సూట్ బూట్ వేసుకొని వాళ్ళ వెనక తిరుగుతా. కనీసం 2 లక్షల జీతం అని ఇస్తాడు చంద్రాలు సారు. ఇస్తాడు. ఈ దౌడ ఆ దౌడ వాయించి పంపుతాడు పో. గదేంది మరి లేకపోతే ఏంది? ఎవ్వరికి ఇచ్చినా గానీ నీకైతే అస్సలు ఇయ్యడు. ఎందుకు ఇయ్యాడు పిల్ల?
ఎందుకా మొన్నటిదాకా చంద్రాల సార్ను పట్టుకొని 2 కళ్ళ సిద్ధాంతుడు అది ఇదని ఎన్నెన్నో అన్నావు ఎరకలేదనుకుంటున్నా వాళ్ళకు. అన్నా నేను చేసే కొలువాస ఉంటుంది కాబట్టి మళ్ళా మంచోడు అని అన్నాడు. సార్ అర్థం చేసుకుంటాడు, నీ లెక్క కాదు. అయినా గాడెవ్వరు లేరు అచ్చిండయ్యా గోస ఎగేసుకోనని నిన్ను పెట్టుకుంటారనుకుంటున్నావు కొలువులా. నాకేం తక్కువ పిల్ల, నిలబడకానే 40 పనులు చేస్తా ఒంటి చేయితోని. గదే మరి నేను కూడా అనేది నిల్సున్న కాడికెళ్ళి మెస్ల శాత కాదు నీకని. బాయిలు ఉండే ఒక కప్ప ఒడ్డుకెక్కుదామని ట్రై చేస్తుంటే ఎంటున్న కప్పలు కాళ్ళు పట్టి కిందికి గూస్తున్నాయట. గట్లనే ఉన్నది నీ వ్యవహారం. ఓ మల్లన్న నేను చెప్పేది నేను కూడా నీ లెక్కనే అనుకొని నీకన్నా ముందుగానే పోయి అరుచుకున్నా. అవునా? ఆడ చిన్న సార్ లొకేషన్ చూసుకుంటుండు గీ ఎవ్వరం అంతా. ఆయన ఏడ నెగలనిస్తాడు నిన్ను. అబ్బో గాయననా? గాయన ఎప్పుడేం చేయమంటాడో ఆయనకే తెలియదు. ఏదో పని ఉన్నదంటివిగా మంగిలి వస్తున్నాగు. మరి ఈ కాగితం ఏం చేయాలి? ఉండనీతి నీతానే. నీ కంకెంట్ ఇష్టం కదా, ఒకటి కొనుక్కొస్తా వచ్చేటప్పుడు అందులో పెట్టుకొని తిందూటి. కంక రా రా రా. కానీ మన డిప్యూటీ సీఎం రాజయ్య సార్ అంటే సారే పోండ్రి. ఇరామ్ లేకుంటే అన్ని పనులు చేస్తున్నాడు. ఇగో వరంగల్ పబ్లిక్ సార్ని ఇట్లా తలుసుకున్నారో లేదో వచ్చి వాళ్ళ తక్లీఫ్లు అన్నీ తీర్చిండట. మరి సార్ టైంకి వచ్చి ఆదుకుండు కాబట్టి నయ్యమైంది, లేకుంటే ఏమైతుండెనో ఏమో. మరి వాళ్ళకి ఏమైంది? సార్ ఏం చేసిండు? ఓ పారు చూసేద్దామా? వరంగల్ పట్నంలో కోతులు కుక్కలు మనుషులను చెవున పట్టనిస్తలేవట. బుడ్డ పోరగాల పిక్కలు అందుకొని భయపెడుతున్నాయట. ఇక కోతులు ఎట్లా భయపెడితే మీకు చెప్పవలసిన పనేం లేదు. ఈ కోతులతోని కుక్కలతోని సావు మరణం ఉంది. రాజయ్య సారు జర నువ్వే ఆదుకోవాలని వరంగల్ జనం అంతా డిప్యూటీ సీఎం కు మొర పెట్టుకుంటే రానే వచ్చిండిగా. పొద్దటి సంధి కూర్చొని కుక్కల లెక్క తీసిండు. దాదాపు వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో 2766 డాగ్స్ ఉన్నట్టు, స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్టు, దీంతో అదనంగా పెట్ డాగ్స్ కూడా చాలా మంది ఇళ్లలో కూడా ఉన్నారు. వీటన్నిటికీ సాధ్యమైనంత మటుకు ఇప్పటికే స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. ఇక కోతులను కుక్కలను కూడా తీసుకుపోవాలని కూడా అన్నాడు. మరి ఏడికి తీసుకుపోవాలంటాడో ఇందాం. ఏడిడిచి పెట్టాలి సార్ ఈ కుక్కలను కోతులను? ఊరు బయట కానీ అడవి ప్రాంతంలో వదిలిపెట్టడానికి కోతులకు, అదేవిధంగా డాగ్స్ కూడా వదిలిపెట్టడానికి వారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీ ఊళ్ళో ఏడనన్న బాయిలున్నాయా? ఎండిపోయినాయి కాదు, నీళ్లున్న బాయిల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటారా? మీరు కనిపెట్టిండ్రో లేదో గాని గా నీళ్లను ఒక్క పారి పరీక్ష చేయుండ్రి. ఏ పుట్టలో ఏ పాముంటదో అన్నట్టు ఎవరికెరక. గా నీళ్ళల్లో మంత్రమే ఉన్నదో మందే ఉన్నదో. ఎందుకంటే గీడో ఊరు ఉన్నది. గా ఊళ్ళో ఉన్న బాయి నీళ్ళల్లా ఏదో మాయామంత్రం ఉన్నదట. అవును, నమ్ముతలేరా? చావుతో తమద్దేకో. లోకముల జనము ఎన్ని తీర్ల బతుకుతున్నారో ఎరికేనా? కొంతమంది కష్టాన్ని నమ్ముకొని బతికితే ఇంకా కొంతమంది దేవుని నమ్ముకొని బతుకుతారు. ఇంకా కొంతమంది అయితే సర్కారుని నమ్ముకొని బతుకుతారు. ఇలా నమ్మకంతో బతికేటోళ్ళ గురించి ఒక స్టోరీ చూపిస్తా చూడుండ్రి. ఇగో ఈ బాయి చూసిండ్రా? ఇది సుందేల్కల బాయి. అంటే ఇలా సుందేల్కలు ఉంటాయి అనుకున్నారు. కాదు, దీనికి వెనకటి సంది ఈ పేరుతోనే పిలుస్తున్నారట. ఎందుకు అట్లా అంటే మన మల్లేశయ్య చెప్తాడు. ఒక మనిషికి ఎలుక కడితే దీన్ని ఎట్లా చేయాలని ఆయన శరీరం అంతా ఊడిపోయిందట. అప్పుడు ఆయన వచ్చి చూసి కొన్ని నీళ్లు తీసుకురండి, నీళ్లు తీసుకొచ్చి నేను మంత్రిస్తా, అది పేన వస్తే మొత్తం మంచిగా అవుతుంది అని ఒక పుణ్యాస్తుడు చెప్పిండు. ఆ పుణ్యాస్తుడు ఇదే బావిలో నీళ్లు తీసుకుని వచ్చి ఇది ఎక్కడి నుండి అయితే ఊట వస్తుంటుందో ఆ ఊటకు మంత్రించి కొట్టిండు. అప్పటి నుండి ఈ నీళ్లు చర్మవాదులకు పనిచేస్తున్నాయి. ఇదన్నమాట. సుందేల్కలు గరిస్తే రోగం రాకుండా ఈ బాయి నీళ్లతో తానం చేస్తారట. ఇంకేమన్నా చర్మం వ్యాధులు కూడా ఉంటే ఈ నీళ్లు తాగితే పోతాయట. ఇది కొంతమంది నమ్మకం. ఏడనో కాదు, ఇది కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం మల్యాల అనే ఊళ్ళే. మరి పోతున్నాయా నిజంగానే ఈ నీళ్లతో తానం చేస్తా అంటే? చేసిన వాళ్ళనే అడుగుదాం ఉండుండ్రి. చెప్పుండ్రా, ఇది నిజమేనా? తప్పకుండా మంచిగా అవుతారు. ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి కూడా మాకు ఎక్కడ ఏ హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలేదు. మల్యాల గ్రామంలో ఎలక నీళ్ళ బావి కచ్చి తానం చేసి నీళ్లు తాగి ఇక్కడికి వస్తేనే మేము బాగా అయిపోయినాం అనేది. చూసిండ్రు కదా, ఇది కథ. ఎక్కడెక్కడ ఊర్లకే నీటికి వస్తున్నారు. ఆటోలు కట్టుకొని, కార్లు కట్టుకొని, బస్సులు కట్టుకొని. మరి ఎంతమంది వచ్చినా ఈ నీళ్లతో తానం చేస్తే మాకు రోగాలన్నీ తక్కువ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఇదంతా ఉత్తదే అని అన్నోళ్ళు మాత్రం లేరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ముచ్చట చెప్తే పని లేక అట్లా చేస్తున్నారని తిడతారు. మరి ఎవరి నమ్మకం వాళ్ళది. కాదని ఎట్లా అంటాం చెప్పుండ్రి? ఆడికి పోయి తానాలు చేయిపోండ్రి మీరు కూడా అని మేమైతే చెప్తలేము. గిట్లున్నది ఆడ వ్యవహారం. కొంతమంది నమ్మకాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకి మంచి అవుతున్నదా చెడు అవుతున్నదా అనేది ఆ నీళ్ళకే తెలవాలి, ఆ బాయికే తెలవాలి. చెప్పిన వార్తలు మస్తున్నాయి కదా. మళ్ళీ వచ్చే పారి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి V6.